టీడీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత నకిలీ గిరిజనురాలని ఆరోపించారు. ఒకే కుటుంబంలో పుట్టిన అక్క తమ్ముళ్లలో తమ్ముడు ఎస్సీ అయితే అక్క ఎస్టీ ఎలా అవుతారని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. అరకు ఎంపీ టికెట్ ఏ పార్టీ ఆమెకు కేటాయించినా తాము అంగీకరించబోమన్నారు. బీజేపీ టికెట్ గీతకివ్వద్దని రాష్ట్ర జాతీయ స్థాయి బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక నేరస్తురాలుగానో లేదంటే ఆర్థిక లావాదేవీలు ఉంటే ఉండనే కానీ ఆమె నకిలీ గిరిజనురాలు కనుక ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదని ఏదైతే చెప్తున్నామో ఈ విషయాన్ని బీజేపీ పెద్దలైన పురంధరేశ్వరి గారికి, నడ్డా గారికి కూడా లేఖలు రాస్తాము. అలాగే ఏ పొత్తుల్లోనే ఏమైనా ఇచ్చినా సరే ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తామని మరొక్కసారి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆమె ఒక నకిలీ గిరిజనరాలు. ఎందుకంటే ఒక తల్లికి ఒకే కడుపున పుట్టినటువంటి బిడ్డలు తమ్ముడు ఎస్సీ అయితే ఈమెకు మాత్రం ఎస్టీ సర్టిఫికెట్ ఉంటుంది. గతంలో అప్పుడు వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు పార్టీ వాళ్ళు ఇచ్చినది తప్పే. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, మా గిరిజనులంతా కూడా ఆమెని వ్యతిరేకిస్తున్నాము. ఆమెకు కానీ రేపు అరకు పార్లమెంటు స్థాయిలో ఏదైనా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా గిరిజనులంతా ఏకమై పోరాటం చేస్తాం.